ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏయ్, నీకే చెప్పేది. నాకు ఈ ప్లేస్ అప్పగించి వెళ్ళు. నేను ఏకాంతంగా కూర్చోవాలి. ఓ, ఇది నీ ప్లేసా? అవును. అసలు ఈ ఇల్లు మొత్తం ఎన్ని గజాలుంటుందో తెలుసా? ఈ ఇంట్లో ఎన్ని గదులున్నాయి, ఎన్ని హాల్లున్నాయి, కిచెన్ ఉన్న దిక్కేంటి, ఇవన్నీ తెలుసా నీకు? ఏయ్, ఏం అడిగితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకసలు ఓపిక ఉండదు. మాట్లాడితే మొహం చిటపటలాడిస్తూ కూర్చోవడం తప్ప అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తెలీదు. పోనీ ఈ ఇంటి పూర్తి అడ్రస్ చెప్పు. ఏ వీధిలో ఉంది, ఏ ఏరియాలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, కనీసం పిన్ కోడ్ చెప్పు. పోస్టల్ అడ్రస్ తెలుసా పోనీ? హే, ఇవన్నీ నీకు నేనెందుకు చెప్పాలి? నువ్వు ఈ ప్లేస్ నాది అన్నందుకు. అవును, నేను రోజు కూర్చునే ప్లేసు. ఇది నేను రోజు కూర్చునే ప్లేస్, అందుకే కూర్చున్నా. ఇదెప్పటి నుంచి కొత్తగా? పుట్టిన దగ్గర నుంచి. నస పెట్టకుండా నా ప్లేస్ వదిలి వెళ్ళు. నేను కాల్స్ మాట్లాడుకోవాలి. ఏంటి, మొబైలే లేదు, ఎలా మాట్లాడతావు? ఇది నీ ప్లేసా? ఒక్కసారి గతం రివైండ్ చేసుకో. నీ ఇల్లు బీరం గుడిలో ఒక స్లమ్ములో మెకానిక్ షెడ్ లో ఉండేది. అక్కడ నువ్వు గ్రీజ్ అంటినా మీ అన్న చేతులు కడుగుతూ ఉండేదానివి. జ్ఞాపకం వచ్చిందా? ఇంకేమైనా చెప్పాలా? ఆ ప్లేస్ కి గనక నేను వచ్చినట్టయితే అప్పుడు నీకు ఇబ్బంది. ఇది నా ప్లేస్ అనడానికి ఉండేది. మళ్ళీ వెళ్ళిపోతావా అత్త అక్కడికి? అత్త, కాఫీ తాగత్తా, చల్లారిపోతుంది. నిన్న నన్ను రకరకాలుగా మాట్లాడింది. అప్పుడే అనుమానం వచ్చింది, కానీ అర్థం కాలేదు. భవానీ ఆత్మని బయటకు పంపించి భైరవి ఆత్మ భవానీ శరీరంలోకొచ్చింది. ఒక రోజంతా అమ్మా నాన్నలతో గడిపిందంట. మళ్ళీ 24 గంటల తర్వాత భైరవి ఆత్మని భవానీ శరీరంలోకి ప్రవేశపెట్టే గ్యాప్లో మరీచి బాబా ఆత్మ వచ్చి భవానీ శరీరంలోకి చేరిపోయింది. ఇప్పుడు భైరవి ఆత్మ, భవానీ ఆత్మ రెండూ బయటే ఉన్నాయి. ఎవరికి కనిపించవు,
ఎవరికి వినిపించవు. ఇదంతా సాధ్యమా అసలు? నమ్మశక్యంగా లేదు. నమ్మాలి, నమ్మి తీరాలి. భవానీ శరీరంలో ఉంది మరీచి బాబా ఆత్మ. మరీచి బాబా మనతో మాట్లాడేటప్పుడు మరీచి బాబాలానే మాట్లాడతాడు. అదే అందరితో భవానీలానే మాట్లాడతాడు. చిన్న పిల్లలానే ప్రవర్తిస్తాడు. మీరు పిల్లలతో ప్రేమగా ఉండండి. అక్కడ ఉన్నది మరీచి బాబా అనే విషయం ఎవ్వరికీ తెలియకుండా ప్రవర్తించండి. ఇలాంటి విషయాలన్నీ హాలీవుడ్ సినిమాల్లోనే చూడలేదు. మన డైరెక్టర్ విఠలాచార్య లేడా? ఆయన సినిమాల నిండా ఇలాంటి విషయాలే. ఇప్పుడు మన కోసం ఆ మరీచి బాబా ఏం చేస్తాడు? మనకేం కావాలో అన్నీ చేస్తాడు. శివగామిని చివరకు బయటకు పంపించి ఇంటిని మనకి అప్పజెప్పేస్తాడు. మామా, ఇదంతా వినడానికి బాగుంది. నిజమైతే ఇంకా బాగుంటుంది. అవుతుంది, ఈసారి నిజం అవుతుంది. కానీ ఆ మరీచి బాబా ఏం ప్లాన్ చేసినా దానికి మనం సపోర్ట్ చేయాలి. సరే మామా, వచ్చిన ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. వడ్డించమంటారా? నాన్న కూర్చో నాన్న. ఎక్కడికి? నాకిక్కడ ఉండాలని లేదు, తినాలని లేదు. వీళ్ళిద్దరూ వచ్చారనే కదా. నువ్వు కూర్చో నాన్న. కూర్చోండి బాబు, కూర్చోండి. శాంతమవ్వా, నాకు నాన్నకి వడ్డించావు. బాలరాజు తాతకి, నందిని అత్తకి ఎవరు వడ్డిస్తారు? వాళ్ళెందుకు పెడతారు? మా మీద కోపం. మావయ్యను చూడు, ఆయనే వడ్డించుకుంటున్నాడు. నేను స్వయంగా వడ్డించుకుంటున్నాను. మేం వాళ్ళకి వడ్డించమని చెప్పలేం, వాళ్ళు వడ్డించరు. నందిని, ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? వడ్డించుకొని తిను, చేసే పనే ఉంది. అదేంటి నాన్న అలా అంటావు? ఇంట్లో వాళ్ళని నువ్వెందుకు సపోర్ట్ చేయవు? వదిలేయమ్మా, వాళ్ళు వడ్డించరు. కానీ ఎందుకు వడ్డించరు? వడ్డించాల్సిందే. పని మనుషులేగా. ఏంటే వాగారు నువ్వు? శాంతమ్మని పని మనిషి అని పిలిచావా నువ్వు? నిన్ను శివగామి, వదిలి. ఎంత పొగరే నీకు? నీ వయసేంటి, వాళ్ళ వయసేంటి? ఏదో చిన్నపిల్ల అని ఊరుకుంటుంటే పెరుగుతున్న కొద్దీ నీ నోటికి వద్దు అదుపు లేకుండా పోతుంది. చిన్న పెద్ద అన్న మర్యాద లేదా? అమ్మని అమ్మ అని పిలుస్తారు, నాన్నని నాన్న అని పిలుస్తారు.
పనోళ్ళని పనోళ్ళు అంటాం అంతే. వాళ్ళ నా మాట అనొద్దని చెప్పాను కదా నీకు. అయ్యో, అమ్మ.